గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ బ్యానర్ ఐటంగా ఇవాళ పాలమూరులో ఏదైతే రైతు సదస్సు ఉందో దానికి సంబంధించిన వార్తను హైలైట్ చేస్తున్నారు. మరో 3 లక్షల మంది రైతులకు నేడు రుణమాఫీ అంటూ కథనాన్ని బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. 3,000 కోట్లు సిద్ధం చేసిన ఆర్థిక శాఖ రైతు పండుగ ముగింపు సభలో సీఎం ప్రకటించేటువంటి ఛాన్స్. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్లో నిర్వహిస్తున్న రైతు పండుగను ఇవాళ ఘనంగా ముగించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. సభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అన్నదాతలు, వ్యవసాయ రంగానికి సంబంధించిన కీలక ప్రకటనలు చేసేటువంటి అవకాశం ఉంది. ఇక ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో నిరుపేదలకే ప్రాధాన్యం అంటూ వార్తనిస్తూ ఇందులో ఇన్క్లూడ్ చేసి ముఖ్యంగా అదనపు గదుల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలి సీఎం ఆదేశం. అయితే ఎవరికైతే స్థలాలు ఉంటాయో ముందస్తుగా అంటే ప్రాధాన్యత ఇచ్చేటువంటి క్రమం, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటువంటి వాటికి సంబంధించి స్థలం ఉండి ఇల్లు లేనటువంటి వాళ్లకు ఫస్ట్ ప్రయారిటీ, అసలు లేని వాళ్లకు కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఒక విధంగా చెప్పాలంటే నిరుపేదలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి అని చెప్పేసి నిన్నటి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఇక రైట్ సైడ్ చూసినట్లయితే కొడంగల్లో ఫార్మా విలేజ్ రద్దు, ఆ స్థానంలో బహుళార్థ పారిశ్రామిక పార్క్, భూసేకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేసిన టీజీఐఐసి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. రేవంత్ భరోసా అంటూ సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు, ఎకరానికి 7,500 చొప్పున పెట్టుబడి సాయం నేడు పాలమూరులో ప్రకటించే అవకాశం. ఫార్మా క్లస్టర్ రద్దు, లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరణ, గిరిజనుల ఆందోళనతో ప్రభుత్వం వెనక్కు, అక్కడే బహుళ ఉపయోగ పారిశ్రామిక పార్క్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. తెలంగాణ రక్షణకు తప్పదు మరో దీక్ష అంటూ బ్యానర్ ఐటమ్ను నమస్తే తెలంగాణ ప్రచురిస్తూ నిన్న దీక్షా దివస్ సందర్భంగా బీఆర్ఎస్ వివిధ కార్యక్రమాలు, సభలు ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే. సో ఈ సందర్భంగా నేతలు మాట్లాడినటువంటి విషయాన్ని మాజీ మంత్రులు హరీష్ రావు, అదేవిధంగా కేటీఆర్ మాట్లాడినటువంటి విషయాలను ఇక్కడ ప్రస్తావిస్తూ దీక్షా స్ఫూర్తితో కాంగ్రెస్ను దించుదాం, తెలంగాణను అన్ని పార్టీలు మోసం చేసినాయి, కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా, రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలిపిన చరిత్ర ఆయనది, రేవంత్ ఎన్నడన్నా జై తెలంగాణ అన్నడా, తెలంగాణ కోసం రాజీనామా చేసిండా, మాపై 350కి పైగా ఉద్యమ కేసులున్నాయి, రేవంత్ మీద ఒక్క ఉద్యమ కేసైనా ఉందా. సిద్దిపేట దీక్షా దివస్లో మాజీ మంత్రి హరీష్. మరోవైపు గుజరాత్ గులాములు ఓ పక్క, ఢిల్లీ కీలుబొమ్మలు మరో పక్క, వీళ్లతో తెలంగాణ ఆత్మగౌరవం అస్తిత్వానికి పొంచి ఉన్న ప్రమాదం. సమైక్యాంధ్ర సంచులు మోసిన తెలంగాణ ద్రోహి సీఎం రేవంత్ రెడ్డి, సోనియా లేకుంటే తెలంగాణ అడుక్కు తినేదని సీఎం అంటుండు, ఉద్యమాన్ని అవమానిస్తున్నాడు, అదాన్ని తొక్కుకుంటూ వస్తున్నాడు, భాస్వరమై మండాలి అని అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నెక్స్ట్ వెలుగు. ఇక్కడ పేరు పక్కనే పైన టాప్లో నేడు పాలమూరులో రైతు పండుగ సభ, హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి. సదస్సులో రైతులు, సైంటిస్టులతో ముఖాముఖి, రైతు భరోసా, పెండింగ్ రుణమాఫీపై ప్రకటన వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఫార్మా గ్రామాల భూసేకరణ ఉపసంహరణ, లగచర్ల ఫార్మా విలేజ్ ప్రాథమిక నోటిఫికేషన్ రద్దయింది. ఇక ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక వచ్చే నెలలోనే ఉంటుంది. తొలి దశలో సొంత స్థలాలున్న వారికి ఇండ్లు, దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమి లేనివారు, పారిశుద్ధ్య కార్మికులకు ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది అంటూ వార్తను హైలైట్ చేశారు. ఇక పులి దాడిలో యువతి మృతి, పత్తేరుతుండగా మాటేసి అటాక్, ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో ఘటన. ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. టాప్ ఐటంలో అలలపై అపురూపం అంటూ తమిళనాడులో రామేశ్వరం వద్ద సాగర జలాలపై సరికొత్త వారధి అంటూ వార్తను హైలైట్ చేస్తూ ఇక మరోవైపు బ్యానర్ ఐటం విషయానికి వస్తే స్మగ్లర్ల అడ్డాగా కాకినాడ పోర్ట్ అంటూ బియ్యం తరలించిన మార్గంలో ఆయుధాలు తేలేరా, ఉగ్రవాదులు చొరబడితే పరిస్థితి ఏంటి, కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్తాను, తెర వెనుక ఎవరున్నారో తేల్చి బాధ్యత సిఐడి లేదా సిబిఐకి, కాకినాడ పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. భూ కబ్జాదారులు హంతకులతో సమానం, పీడీ భూ కబ్జా నిరోధక చట్టాల ద్వారా చర్యలు, క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, రెవెన్యూ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు. ఆంధ్రజ్యోతి. వద్దంటే విన్నారా, సొంత ఆర్థిక శాఖ సూచనలు బుట్టదాఖలు అంటూ
యూనిట్ ₹2.49 దాటొద్దని స్పష్టీకరణ, తక్కువ ధరే ప్రామాణికంగా తీసుకోవాలని విస్పష్ట సూచన, ప్రాజెక్టు ఆలస్యంపై అప్పుడే జాగ్రత్తలు అయినా పట్టించుకొని జగన్ సర్కార్, ఆర్థిక శాఖ సిఫార్సులు తోసిపుచ్చిన కేబినెట్, అన్ని ఛార్జీలు కలిపితే యూనిట్ ₹5 పైమాటే అంటూ వార్తను హైలైట్ చేశారు. జనంపై మళ్లీ సర్దుపోటు అంటూ జగన్ ఆఖరి ఇంధన సర్దుబాటు భారం 9,412 కోట్లు. నెక్స్ట్, ఇప్పుడు 9,412 కోట్లు. రాష్ట్ర ప్రజలపై భారీగా విద్యుత్ ఛార్జీల భారం మోపుతున్న చంద్రబాబు, ఇది కాక ఇప్పటికే ఈ నెల బిల్లు నుంచి 6,072.86 కోట్లు వసూలు. ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో తాజాగా వడ్డెన. జనవరి నుంచి 2026 నవంబర్ వరకు వసూలు చేస్తారు. ఇది రెడ్ బుక్ పాలన, హామీల అమలు వైఫల్యాలపై నిలదీస్తే దొంగ కేసులు. కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ నేతల సమావేశంలో వైఎస్ జగన్ మండిపాటు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.